నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. వేగం పెంచుదాం, ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. వేగం పెంచుదాం అంటుండు. దేంట్లో వేగం పెంచాలి అంటే పెద్దోళ్ళని ఇంకా పెద్దోళ్ళని చేసే కార్యక్రమం, పెట్టుబడిదారులుగా ఇంకా వాళ్ళ సంపదను పెంచే కార్యక్రమం చేసేదానికి వేగం పెంచుదాం అంటుండు. ఎవరికి బెనిఫిట్? ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ కానీ. ₹1 పెట్టుబడి పెడితే ఇంకో రూపాయి పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారి వర్గాలకు బెనిఫిట్. దేంట్లో మీరు వేగం పెంచాల్సింది? పావర్టీని ఎలిమినేషన్ చేయటంలో వేగం పెంచాలి, కానీ అది మాట్లాడట్లా మీరు. పేదరికాన్ని నిర్మూలించడంలో వేగం పెంచితే పేదలు సంతోషిస్తారు. ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కోరుకునేది ఏంటి? పేదరిక నిర్మూలన కోరుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన విద్య, వాళ్ళకి కావాల్సిన వైద్యం, వాళ్ళకి కావాల్సిన గృహ సదుపాయం, మౌలిక వస్తువులు కోరుకుంటున్నారు. మీరేం చెప్తున్నారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేద్దాం, ఇంకా స్పీడ్గా మనం ఉన్న 5 ఏళ్లలోనే మొత్తం పెట్టుబడిదారులని వాళ్ళ యొక్క సంపదని వృద్ధి చేద్దాం అనే పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పరిస్థితి. మరి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ కానీ ఈ రెండింటితోనూ ఉపయోగం ఎవరికంటే పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, బడా బాబులకి ఉపయోగం. ఇవాళ దానికి ఉదాహరణగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అనేక దేశాలు తిరిగిన హైదరాబాద్లో సైబర్ టవర్స్ కట్టడానికి, సైబరాబాద్ నిర్మించడానికి ఇవాళ అన్నం పెడుతుంది తెలంగాణకు అంటుండు. ఎస్, మీరు అన్నట్లు సైబర్ టవర్స్ ఉండొచ్చు, హైటెక్ సిటీ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇవాళ వస్తున్నాయి, అయ్యాలు వచ్చినాయి. ఏది వచ్చినా అదే టవర్స్ పక్కన చిన్న చిన్న గుడిసెలు, గాలి వస్తే లేచిపోయే గుడిసెలు అయ్యే ఉన్నాయి. ఆ గుడిసెల్లో ఉన్న బతుకులు మారలేదు, ఆ ప్రజలు అక్కడే ఉన్నారు. కానీ ఈ బిల్డింగ్లు లేస్తూనే ఉన్నాయి, అంతస్తులు లేస్తున్నాయి. ఇవాళ 10 అంతస్తులు ఉంటే వచ్చే సంవత్సరం 20 అవుతున్నాయి, 20 నుంచి 30 అవుతున్నాయి తప్ప వీళ్ళ గుడిసెలు అదే పరిస్థితిలో ఉన్నాయి. మీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల బాత్రూమ్లు అంతా కూడా లేవు వాళ్ళ ఇల్లు. ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? దేనికోసం? ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళ బతుకులు మార్చడానికి కదా ఈ వ్యవస్థలు ఉంది, ఈ ప్రభుత్వాలు ఉంది. ఎవడన్నా మారుస్తుండా? మళ్ళీ దానికి డాంబికాలు, సెల్ఫ్ డబ్బాలు, ప్రచారం. ఇక నా వల్లనే మొత్తం హైదరాబాద్ బతుకుతుంది, నా వల్లనే తెలంగాణ బతుకుతుంది అని చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అట. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ తీసుకోండి. పేదరిక నిర్మూలనలో మీరు స్పీడ్ పెంచండి. నిర్మూలన ఎట్లా చేయాలనేది పేదలకి ప్రభుత్వం యొక్క సంపదని పంచేదానికి చేయండి. పెద్దోళ్ళకి, పెత్తందారులకి, పెట్టుబడిదారులకి ప్రభుత్వ సంపదని పంచే కార్యక్రమంలో స్పీడ్ పెంచండి అని మీరు చెప్తున్నారు. ప్రజలు కోరుకునేది అది కాదు. ఆయనట విజన్ 2047 లక్ష్యంతో ముందుకు 25 ఏళ్లలో 15% వృద్ధి రేటే ధ్యేయమట. P4 మోడల్తో పేదరిక నిర్మూలన. P4 పేరుతోని, మోడల్తోని పేదరిక నిర్మూలన కాదు. మీరు చేసిన మోడల్స్ ఇలా హైదరాబాద్ నడిబొడ్డునున్నాయి. అంతస్తులు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వెలుస్తానే తప్ప అక్కడ పక్కనే ఉన్న గుడిసెలు, స్లమ్స్ అట్లే ఉన్నాయి. వాటిని ఎవడు మార్చలేకపోయాడు. మీ P4 వల్ల మళ్ళీ ఇంకొక పీ పెరగటం వల్ల ఇంకొక బడాబాబు పెరగడం తప్ప పేదరికం పోదు. మీ P4లో కానీ P3లో ఎక్కడన్నా పేదరికము, పవర్టీ అనే పదం ఉందా? ఉండదు. మీరు అనే P4లో కానీ P3లో కానీ ఎక్కడ పేదరికమో, పవర్టీ అనే పదాలు ఉండవు. లేకుండా ఎట్లా పేదరిక నిర్మూలన అయింది? పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ అట. పూర్ పీపుల్ లేరు మన. ఇది శ్రీ సిటీలో 15 పరిశ్రమల ప్రారంభం అట. వాటి మొత్తం పెట్టుబడి 1570 కోట్లు, 8480 మందికి ఉద్యోగాలు. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. కరువు రహిత రాష్ట్రమే లక్ష్యమట. 2 ఏళ్ళు వర్షాలు లేకున్నా ఇబ్బంది రాకుండా నదుల అనుసంధానంతోనే పరిష్కారం. ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన వైసీపీ. జలాశయాల మరమ్మతులకు 300 కోట్లు అవసరం. సోమశిల ప్రాజెక్టును సందర్శించిన సీఎం. కరువు రహిత రాష్ట్రమేనట లక్ష్యం. 2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కానీ కరువు లేకుండా చేసే కార్యక్రమానికి ఏదో ఆయన మనసులో ఉందట, అది బయటపెడతాడు. ఇలా ప్రాజెక్టులు నిర్వీర్యం కావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీయే కారణం. నిర్వీర్యం చేసింది అంటుండు. మరి డయాఫ్రమ్ వాల్ కొట్టకపోవడానికి కారణం ఎవరు? అదే డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయిన దానిపైన మీరు
మొన్న ఢిల్లీ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఆంధ్రజ్యోతిలో అసలు మ్యాటర్ లేదు. ఎందుకంటే గురిగింద నీతులు చెప్పేది కాబట్టి. ఇలా అదే మీరు నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. వారు చేసింది వారు చేశారు, మీరు చేసేది మీరు చేస్తున్నారు. చివరికి పంగనామాలు ఎవరికంటే ప్రజలకే. ఎవరు చేసినా పంగనామాలు ప్రజలకే దక్కుతున్నాయి. మీ సెల్ఫ్ డబ్బాలు, మీ ప్రచారాలు, మీ ఎంటర్టైన్మెంట్లు, మీ యాడ్లు తప్ప ప్రజలకు ఒరుగుతుందేంది, ఒరిగిందేంది. ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టపాల 484 కోట్ల రూపాయలు పెట్టి కడితే గోదావరి పాలు చేసింది మీరు కాదు. ఇవాళ దాన్ని అసలు ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోవడం అనే ఒక పెద్ద రిమార్క్ వల్లనే పోలవరం అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. కేంద్రం దృష్టిలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డది పోలవరం అంటే. దాన్ని మళ్ళీ మీరు కరువు రహిత రాష్ట్రం అట, నిర్వీర్యం చేశారట అని చెప్తున్నారు. సెప్టెంబర్లోనూ బియ్యం మాత్రమే, రేషన్లో కందిపప్పు పంచదార ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం అయినా కదలని పౌర సరఫరాల శాఖ. జూలైలోని టెండర్లు పిలిచిన ఖరారులు అధికారుల అలసత్వాట. వచ్చే నెలలోనూ పప్పు పంచదార చక్కెర హుళ్ళెక్కేనట. మొత్తానికి సెప్టెంబర్లోనే కూడా బియ్యం మాత్రమే వస్తాయట. ఆయన పంచదార, కందిపప్పు, ఉప్పు, పప్పు ఏదో నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించారట. కానీ అధికారులు పట్టించుకోవట్లేదట. మరి దానికి నిధులు ఇస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు, కానీ నిధులు ఇచ్చారో లేదు. కానీ మొత్తానికైతే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పాపం పసివాళ్ళు అనాథాశ్రమంలో ఉసురు తీసిన ఆహారం, 3 మృతి, 7 పరిస్థితి విషమం. ఓ ఫంక్షన్లో మిగిలిన బిర్యానీ పెట్టిన నిర్వాహకుడు కొన్ని గంటలకే పిల్లలకు వాంతులు, విరోచనాలట. ఆసుపత్రులు తరలించకుండా ఇళ్లకు పంపిన ఫాస్టరు. వాడేం ఫాస్టరు, వాడేం సెర్చ్లో మరి నీతులు చెప్తారో అర్థం కాదు. ఏదో పనికిరాని ఫుడ్, పాసిపోయిన ఫుడ్ తీసుకొచ్చి పెడితే మొత్తం వాంతులు, విరోచనాలు అయితే ఇంటికి పంపిస్తారు. కూడా హాస్పిటల్లో పంపాలి. నువ్వు ఏం బైబిల్ చదువుతున్నావు, ఏం ఫాస్టర్, ఏం హాస్టల్ నిర్వహిస్తారు. అసలు ఇగో ఇట్లాంటి అనాధికారిక హాస్టల్స్ మీద దాడులు చేసి చర్యలు తీసుకోకపోతే అడ్డగోలుగా సరైన శుభ్రం లేదు, మన్ను లేదు, హైజీనిక్ లేదు, ఏది లేదు, అడ్డగోలుగా పెడతారు. పాపం పిల్లలు నోరెత్తే పరిస్థితులు తింటున్నారు. ఇది బయటపడ్డదు కాబట్టి బయటపడ్డోడు దొంగ అవుతుండు, బయటపడినోడు మన దొర, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అన్నట్టు పరిస్థితి ఉంది. ఇది పాపం 15 మంది దాకా ఇదైంది. ఒక 3 ప్రాణాలు కూడా పోయినట్టు. ఇంకెంతమంది పరిస్థితి ఏమైందో తెలియదు. 7 పరిస్థితి అయితే విషమంగా ఉందట. ఇది విశాఖపట్నం దగ్గర ఒక చర్చి ఫాస్టర్ నిర్వహిస్తున్న హాస్టల్లో జరిగిందట. సచివాలయ సిబ్బందికి టాయిలెట్ల ఫోటోల బాధ్యతట. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు. ప్రధాన ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్. సచివాలయ సిబ్బంది పోయి ఏం చేయాలంటే పాఠశాలకు పోయి టాయిలెట్లు రోజు ఫోటో తీసి పంపాలట. వాళ్ళకు అదే బాధ్యత చెప్తుండ్రు చంద్రబాబు నాయుడు గారు. అంటే సచివాలయ ఉద్యోగులు చేయాల్సిన బాధ్యతలను చిన్నగా ఒకటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కట్టబెట్టిండు, ఇంకోటి సర్వే డిపార్ట్మెంట్కి కట్టబెట్టిండు. అంటే గ్రామంలో ఉన్న రిజిస్ట్రేషన్లు, గ్రామంలో ఉన్న సర్వే డిపార్ట్మెంటు, గ్రామంలో ఉన్న అన్ని వ్యవస్థలను తీసిపోయి మండలానికి డీసెంట్రలైజేషన్ బదులు సెంట్రలైజ్ చేస్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఆ సెంట్రలైజ్ చేసే కార్యక్రమంలో వాళ్ళకి పని లేదు కాబట్టి స్కూల్లోకి పోయి టాయిలెట్లు ఫోటో తీసి పెట్టండి అంటాడు. వాళ్ళ లక్ష్యం ఏంది? స్కూల్లోకి పోయి టాయిలెట్లు ఫోటోలు తీసి పెట్టడానికి కాదు వాళ్ళని పెట్టింది, ప్రజలకు సేవ చేయడానికి. ప్రజలకు సంబంధించిన 33 సేవలకు సంబంధించి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. దాన్ని మీరు ఎక్కడ తీసుకొచ్చారంటే మరుగుదొడ్లు ఫోటోలు తీసే కాడికి తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మ అభిమానాన్ని కించపరిచే విధంగా. అంటే జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను పెట్టిండు కాబట్టి ఆ వ్యవస్థని ఎత్తేయకుండా వాళ్ళని అవమానించే కార్యక్రమం, మరుగుదొడ్లు ఫోటోలు తీసి పెట్టే కార్యక్రమాన్ని తీసుకొచ్చారనేది చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. సిద్ధరామయ్యకు ఊరటాట. 29 వరకు చర్యలు వద్దన్న హైకోర్టు. కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండు. సిద్ధరామయ్య మూడా ఇంటి స్థలాల వివాదంలో కర్ణాటక గవర్నరు ముఖ్యమంత్రి పైన ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, విచారణ చేయడానికి అనుమతి ఇచ్చిండు. దానిపైన ఆయన హైకోర్టుకు పోయిండు. హైకోర్టు ఆయనకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 29 వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు, నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. 29కి ఒక వాయిదా వేసింది. మొత్తానికైతే ఆయనకి ఒక ఊరటే. అసలు ప్రశ్నార్థకం అయితే ముఖ్యమంత్రి సీటుకే ఎసరొద్దా అనే ఒక పరిస్థితి, సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మొత్తానికైతే కోర్టు కాపాడింది. ఇది ఇల్లు అద్దెకిస్తే నన్నే బయటకు గెంటేశారు. మచిలీపట్నానికి చెందిన మహిళ ఆవేదన. పవన్ నివాసం వద్ద జనవాణిలో ఫిర్యాదు. ఇల్లు అద్దెకిస్తే తననే ఇంటి నుంచి గెంటి వేశారని మచిలీపట్నంలో నిజాంపేటకు చెందిన కేదరేశ్వరి
ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా గొల్లపూలు మండలం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో సోమవారం ఆమె తన ఆవేదనను వెలివిచ్చారు. 4 ఏళ్ల కిందట తన ఇంటిని అద్దెకిచ్చినానని, అయితే వైసీపీ నేతలాండతో తన్నే ఇంటి నుంచి గెంటేసే ఆక్రమించుకున్నారని చెప్పారు. తనకు తిండి కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. న్యాయం చేయమని అడిగితే పోలీసులు అధికారులు తన మానసిక స్థితి సరిగా లేదని ముద్ర వేశారని వాపోయారు. తనకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరారు. మొత్తానికి ఇల్లు అద్దెకిచ్చిందట పాపం ఆమె మచిలీపట్నం దగ్గర. ఇల్లు అద్దెకిస్తే ఆ అద్దెకి తీసుకున్నోడే ఇక ఉల్టా ఏమనే బయటికి పంపించే కార్యక్రమం చేసిండట. మొత్తానికి ఆంధ్రజ్యోతి వార్త రాసింది. దీని వెనక కాకపోతే ఆంధ్రజ్యోతి ఏ వార్త రాసినా దాని వెనక వైసీపీ అనే పదంని యాడ్ చేస్తుంది. వైసీపీ అనే పదం అయితే యాడ్ చేసింది. అందులో ఉన్నారా లేరా పక్కన పెడితే అధికారులకి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే అంటే మెంటల్ కండిషన్ బాగలేదని చెప్పారట. ఆమె ఫిర్యాదు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్కు వచ్చింది. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభలో 5 ఏళ్లుగా అదే తంతు, దళారీ దందా. ప్రభుత్వాలు మారిన ఆ దళారుల దేవా, సిఫార్సు చేసిన కంపెనీల నుంచి మందుల కొనుగోళ్లు, ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లుల చెల్లింపులో భారీ వసూళ్లు. ఈఎస్ఐలో మారని తీరు మారదు అది. ఎందుకంటే తెలంగాణ ఈఎస్ఐలో డైరెక్టర్తో సహా జాయింట్ డైరెక్టర్ అంతా జైల్లోకి పోయారు. ఇగో ఈ మెడికల్ దందాతోనే పెద్ద ఎత్తున నకిలీ కంపెనీలు. అసలు మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా కూడా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు రికార్డులు తారుమారు చేసి రికార్డులలో ఎంట్రీ చేసి కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అదే జరుగుతుందట. అయినా కానీ 5 ఏళ్లుగా అదే తంతు. 5 ఏళ్ళ మరి 10 ఏళ్ళ తెలియదు కానీ 5 ఏళ్ళు అయితే రాసింది. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఈఎస్ఐ అనేది చిన్న చిన్న ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్, వాళ్ళు ఇచ్చిన చందాలతో నడిచే వ్యవస్థ అది. వాళ్ళ చందాలతో వాళ్ళపైనే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం, వాళ్ళకి రావాల్సిన మందులు, వాళ్ళకి రావాల్సిన సేవల్లో నకిలీ వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఇది ఒక వార్త. దాతలు వస్తేనే భూవాట, అనాథలకు ముద్ద కరువు, అభాగ్యులకు దొరకని వసతి, దరిచేరని జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం, కేంద్రం నుంచి నిలిచిపోయిన నిధులు, అనాథ శరణాలయాలకు కరువు అవుతున్న ఆదరణ, దాతలు దొరికితేనే పండుటాకులకు గుప్పెడు మెతుకులు, ప్రతిరోజు తప్పని నిరీక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అనాథలైన అభాగ్యులైన ఎవరు గుప్పెడు మెతుకులకు ఇబ్బంది పడకూడదు, ఉండడానికి కనీసం గూడు కూడా లేదని రాత్రి అయితే భయపడే అనాథ మహిళలకు, వృద్ధులకు వస్తీ భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రాష్ట్రంలో జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద పట్టణ నిరాశ్రయులు రాత్రి స్త్రీ పురుషుల వసతి గృహ కార్యక్రమాన్ని అమలు చేశారు. అది ఎక్కడా కూడా వీళ్ళకి అందట్లేదట. దాతలు ఇస్తే తప్ప బువ్వ దొరికే పరిస్థితి లేదు. అనాథలకు ముద్ద కరువు అయిందట. ఏ రోజుకి ఆ రోజే ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎవరు దానం చేస్తారా, ఎవరు మాకు విరాళం ఇస్తారా అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చిందట. వీళ్ళ గురించి అసలు సెంట్రల్ కానీ స్టేట్ స్కీమ్స్ ఒక్కటి కూడా లేవట. వచ్చే పరిస్థితి లేదు. పరిశ్రమల కోసం లా అండ్ ఆర్డర్, అత్యుత్తమ ఆర్థిక జోన్గా శ్రీ సిటీ. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇబ్బందులు లేకుండా చర్యలు, ఉత్తమ పారిశ్రామిక విధానం తెస్తాం, 20 రోజుల్లోనే సిద్ధం చేస్తాం, సంపద సృష్టికి P4 విధానం, గోల్డెన్ రేటింగ్ కృషి చేస్తాం, 15 సంస్థల ప్రారంభం, 7 సంస్థలకు శంకుస్థాపన, నైపుణ్య గణకు పెద్దపీట, పారిశ్రామిక సంస్థలకు నిపుణులను సిద్ధం చేస్తాం. శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు. పరిశ్రమల కోసం లా అండ్ ఆర్డర్, ప్రజల కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, పెట్టుబడిదారుల కోసం లా అండ్ ఆర్డర్ని ఫిక్స్ చేస్తారట. పేదల కోసం, ప్రజల కోసం, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజానీకం కోసం లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఒకవైపు ప్రజల్ని, ఒకవైపు రాజకీయ పార్టీ నాయకుల్ని, మీ ఆపోజిట్ ఉన్న పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు ఇళ్లల్లో ఉన్న వాళ్ళ గుంజకొచ్చి బయటికి కొబ్బరి బొండాల కత్తితోని నరికి చంపుతుండ్రు. ఆ ప్రజల కోసం ఉండాలి లా అండ్ ఆర్డరు. మీరు ఎవరి కోసం? పారిశ్రామికవేత్తల కోసం, పరిశ్రమల కోసం ఒక లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారట. ఇక్కడ ప్రజల బతుకులు దుర్భరమైనవి, వాళ్ళకి శాంతి భద్రతలు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులపైన, వాళ్ళ వ్యక్తులపైన, వాళ్ళ ప్రాణాలపైన దాడులు జరుగుతున్నాయి. వాటికి లా అండ్ ఆర్డరు స్ట్రిక్ట్గా అమలు చేయండి. అది కోరుకుంటుంటే మీరు పొద్దున్న లేతే సూటు బూటేసుకున్న వాళ్ళ కోసం ప్రయత్నం చేయటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో చర్చలు తప్ప పేద ప్రజల గురించి, పేద ప్రజల సమస్యల గురించి మాట్లాడిన నాదులు లేడు. రైతులకు రావాల్సిన రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, మీరిచ్చిన సూపర్ 6 కానీ అనేక హామీలకు సంబంధించి మాట మాత్రం మాట్లాడలే. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
పారిశ్రామికవేత్తల కోసం లా అండ్ ఆర్డర్ పెడతా, ఇక రకరకాల P4లు, రకరకాల ప్రజలకు సంబంధం లేనిది, ప్రజలు అనుకోంది, ప్రజలు కోరుకోని విషయాలపైన మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఏది ఆశిస్తున్నారో దాని గురించి మాట్లాడటం మర్చిపోయారు. ఇవాళ ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. ఏపీపీఎస్సీ నిర్వీర్యమట, చైర్మన్ కావాలను ఇన్ఛార్జీలు సైతం లేక నిలిచిపోయిన 10కి పైగా నోటిఫికేషన్లు, గ్రూప్ 1, 2 మెయిన్స్ సహా 21 నోటిఫికేషన్ల పరీక్షల పెండింగ్లో, కనీసం తేదీలు కూడా వెల్లడించలేని దుస్థితి. రాజ్యాంగబద్ధమైన పదవి గతంలో ఇన్ని రోజులు ఎన్నడూ ఖాళీగా లేదు. లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు అగమ్య గోచరం. కాలయాపనతో ఆందోళనలో నిరుద్యోగ యువత. కూటమి సర్కార్ రాజకీయ క్రీడకు ఉద్యోగార్థులు బలట. చైర్మన్ కావాలి అని చెప్పి బ్యానర్ ఐటమ్ సాక్షి పేపర్లో. ఏపీపీఎస్కి చైర్మన్ లేడట, చైర్మన్ ఉంటే ఎవరన్నా రాండి అనిపించి. ఎవరన్నా చైర్మన్ కావాలంటే చాలామంది ఉంటారు, కానీ ఆ నియమించే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. దాదాపు 10కి పైగా నోటిఫికేషన్లు ప్రశ్నార్థకమైన సందిగ్ధంలో పడ్డాయి. వాటికి సంబంధించిన షెడ్యూల్ కానీ పరీక్షల తేదీలు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చైర్మన్ లేడు, ఇన్ఛార్జి కూడా లేడు. కనీసం ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇన్ని రోజులు ఖాళీగా ఉంటాం మొట్టమొదటిసారట. కానీ దానికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టించుకుంటట్లేదు. మొత్తం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారులు, పెత్తందారులు, ఈ వ్యవహారం, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు దీనిపైన పడరు. మనం ఉద్యోగాలకు సంబంధించి ఏంది, పేద పిల్లలు, నిరుద్యోగులకు సంబంధించి మనం హామీ ఇచ్చినాం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, దానికి సంబంధించి ఏది చూడకుండా మొత్తం ప్రైవేటు వ్యవహారం చెప్తుండే తప్ప ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడలే. అటు లోకేష్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు మేము 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తున్నాను, దానికోసం మీరు రాండి, పెట్టుబడులు పెట్టండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ఇచ్చేది మాకు ఇవ్వండి అనే కథ ఉంది తప్ప మనం అన్న ఉద్యోగాలు ఏంది, మనం చేస్తున్న పని ఏంది అనే పరిస్థితి లేదు. ఇక్కడ సంపాదన, ఇక్కడ సంబంధించిన ప్రజలకి, ఇక్కడ సంబంధించిన యువతకి, ఇక్కడ సంబంధించిన నైపుణ్యం అనే యువతకి పంచే కార్యక్రమం కాకుండా ఎక్కడి నుంచో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకి పంచే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళ కింద బంట్రోత్ ఉద్యోగం మనోళ్ళు చేయాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. ఒక 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతని, ఉపాధి లేని యువతని వాళ్ళ చేతులు పెట్టి, వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళ చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాను. పెట్టుబడిదారులు, పెత్తందారుల చేతిలో పెట్టే కార్యక్రమం, దాన్ని ఉద్యోగం అనరు, ఊడిగం అంటారు, దాన్ని ఉద్యోగం అనరు. ఇది ఒక వార్త. మర్యాదగా చెప్తే అర్థం కాదా, ఉద్యోగులపై సీఎం చంద్రబాబు నిప్పులట, అందుకే యాక్షన్లోకి దిగుతున్నా, మర్యాద అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతుంది, 95 నాటి సీఎంను అని చెప్పాను, ఇంకా అర్థం కాలేదా, అందుకే యాక్షన్లోకి వస్తున్నా, బీ కేర్ఫుల్, మీరందరూ ఇష్టారాజ్యం అనుకుంటున్నారు, 95 నాటి 1995 నాటి సీఎంని అని చెప్పిండట. మన 1995లో ఎన్టీ రామారావు గారిని దింపి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సీఎమ్మా, లేదా అధికారులపైన ఏమైనా చర్యలు తీసుకున్న సీఎమ్మా, అది ప్రజలకు ఏమైనా ఉపయోగమా? మీకు మర్యాదగా చెప్తే అర్థం కావట్లేదని ఒక రకంగా బెదిరింపు కార్యక్రమం చేసినట్టు సాక్షి పేపర్ అయితే ఒక వార్తను రాసింది. ఇక యాక్షన్లోకి దిగుతారట చంద్రబాబు నాయుడు గారు. ఆ యాక్షన్ ఎట్లా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి యాక్షన్. ఏదో ఉద్యోగుల్ని చేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేయడానికి, వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఉండకుండా ప్రజలకు ఉపయోగపడాలి. అది అసలు మీరే ప్రజల గురించి ఆలోచించట్లే. ఇక వాళ్ళు ఏం ఆలోచిస్తారు అధికారులు? మీరు పేద ప్రజల గురించి, వాళ్ళకి రావాల్సిన స్కీమ్స్ గురించి, పేదల గురించి మాట్లాడలే. ఎక్కువ పెట్టుబడిదారులు, పరిశ్రమల గురించి మాట్లాడుతుంటే అధికారులు ఏం చేస్తారు? 95 నాడు ముఖ్యమంత్రి అయితేంది, 99 నాటి ముఖ్యమంత్రి అయితేంది, 2004 నాటి ముఖ్యమంత్రి అయితేంది, ఏదైనా ఎవరున్న అధికారులున్నా మీరున్న ప్రజల కోసం మాట్లాడాలి. కానీ మీరు ప్రజల కోసం మాట్లాడటం బంద్ చేశారు, పారిశ్రామికవేత్తల కోసం మాట్లాడుతున్నారు. జర్నలిజం ముసుగులో 5 కోట్లు డిమాండ్ చేసిండట. టీవీ5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు. మీడియా ముసుగులో కోట్లు డిమాండు, ఎంత ఇస్తారో చెప్పండి. తన అనుచరునితో మూర్తి బృందం బేరసారాలు, అంతా ఇచ్చుకునే స్తోమత లేదు. ఆత్మహత్య చేసుకుంటామంటున్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ఆయన సతీమణి వీణా శ్రీవాణి అట. జర్నలిజం ముసుగులో 5 కోట్లు డిమాండ్ చేసిండటే టీవీ5 మూర్తి, అందులో టీవీ5లో కొంతమంది వ్యక్తులు కలిసి జర్నలిజం అనే ముసుగులో. ఈ గత 4-5 రోజులుగా వేణుస్వామి జ్యోతిష్యుడు ఆయనకి టీవీ5 మూర్తికి మధ్య ప్రచ్ఛన్నంగా యుద్ధమే జరుగుతుంది. ఈ యుద్ధానికి అనుకున్న కారణం ఏంటంటే ఇగో 5 కోట్ల వ్యవహారం అంట. ఆయన నిన్న ఒక వీడియో, భార్య అండ్ భర్త ఇద్దరు కలిసి కూడా ఒక సెల్ఫీ వీడియో తీశారు.
మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇక అనివార్యం అయిపోయింది, ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు, మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నారు డబ్బుల కోసం, 5 కోట్లు ఇస్తే తప్ప నీ గురించి రోజు ఒక కథనాలు, రోజు ఒక స్టోరీ వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అసలు 5 కోట్లు ఏంది, వ్యవహారం ఏంది, జర్నలిజం ఏంది, దీనికి లింక్ ఏంది, ఈ వీడియోలు ఏంది, ఆత్మహత్యలు ఏంది? మళ్ళీ ఇదే జర్నలిస్టులు శుద్ధపూస మాటలు చెప్తారు. ఇక మా అంత నీతివంతుడు ఈ దేశంలో ఉండలేడని వాళ్ళే స్టూడియోలో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి. ఇక అది మనం వినాలి, మనం నమ్మాలి. ఆయన స్వయంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను, నన్ను 5 కోట్లు డిమాండ్ చేశారని అడుగుతుంటే TV5 మూర్తి గారు ఒకవైపు నేను నీ కాడ 5 కోట్లు అడుగుతానా అని అంటున్నాడు. ఆ రక్తపు కూడు నేను తింటనా? మరి ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అమరట, ఇంకొక లేడీ ఎవరు, ఇద్దరు మాట్లాడే ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది? మీ పేరు TV5 రాంబాబు అట, ఆయన వీళ్ళ పేరు, ఇంకా బిఆర్ నాయుడు పేరు, ఇంకా కొంతమంది పేర్లు వచ్చినాయి అందులో. ఇప్పుడు ఆయననే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. నిన్న దానికి కౌంటర్గా సెల్ఫ్ సర్టిఫికేట్, నా అంత నీతివంతుడు లేడు, 30 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నా, ఎస్ ఉండొచ్చు, మీరు నీతివంతుడు అయి ఉండొచ్చు, కానీ అభియోగాలు ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపైన ఈ ఉత్తగా టీవీ డెస్క్లో కూర్చొని మాట్లాడితే పరిష్కారం కాదు. ఆడియో ఏంది, అమర్ ఎవరు, రాంబాబు ఎవరు, XYZలు మొత్తం ఎవరు, అందులో వచ్చిన పేర్లు వాళ్ళు వచ్చి బయటికి చెప్పుకోవాలి. మీరు పదే ఒక వ్యక్తిగతమైన ఎజెండా పెట్టుకొని ఆయన గురించే మరి 5-6 రోజుల నుంచి ఎందుకు వేయాల్సి వస్తుంది అనే అనుమానాలు కూడా ఇవాళ ప్రజల్లో ఉన్నాయి. వాస్తవంగా మీరు వ్యక్తిగా ఒక వేణుస్వామిని టార్గెటెడ్గా స్టోరీలు ఎందుకు 4-5 రోజులు వేస్తున్నారు, దాని వెనకున్న కథ ఇదేనా అనేది నిన్న మరి ఈ వీడియో బయటకు వచ్చాక బయట చర్చ జరుగుతుంది. వాస్తవం ఇది. అంతా ఆర్భాటం, ప్రచార ఖండూతి. గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను శ్రీ సిటీలో మళ్ళీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు GISలో ఒప్పందం చేసుకున్న బెల్ ఫ్లేవర్స్ను జెన్ లెనిన్ కంపెనీల ఉత్పత్తి ప్రారంభం. విశాఖ నుంచి శ్రీ సిటీకి తరలించిన LG పాలిమర్స్ వాణిజ్య కార్యకలాపాలు షురు. నాటి మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న 2 కంపెనీలకు కూడా శంకుస్థాపన చేసిండట. మొత్తానికైతే అంత ఆర్భాటం, ప్రచారం తప్ప ఆడ ఏం లేదు. ఇవన్నీ గతంలో అయిన కొత్తగా తెచ్చింది లేదు, కొత్తగా చూసింది లేదు. మనం అది ప్రచారం కోసమే, మొత్తం పబ్లిసిటీ కోసం చేసినట్టుంది తప్ప ఈ వ్యవహారం అంతకుముందే చేతులు మారిన వ్యవహారం, అంతకుముందు మాట్లాడిన వ్యవహారం, దీంట్లో కొత్తగా ఏం లేదు. వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం? అవరోధాలను అధిగమించి టన్నెల్ 1, టన్నెల్ 2లను విజయవంతంగా మేమే పూర్తి చేశాం. R&R కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అన్ని ప్రణాళికలను సిద్ధం చేశాం. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల పునరావాసం పట్టించుకోవడం లేదు. అమాంతంగా పనుల అంచనాలు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీదే ఆయన యావా. తక్షణ నిర్వాసితుల పునరావాసానికి 1200 కోట్లు ఇవ్వండి. కరువు నేలకు అందాల్సిన కృష్ణా జలాలు కడలి పాలవుతున్నాయి. ఈ సీజన్లో వెలిగొండ నింపండి. కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు సాగు, తాగునీటిని అందించండి. X వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ జగన్ డిమాండ్ చేసిండు. వెలిగొండ ప్రాజెక్టు పైన ఎందుకు అంత నిర్లక్ష్యం? అవరోధాలను అధిగమించి టన్నెల్ 1, టన్నెల్ 2లను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇవాళ కావాల్సిన పనులు పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్ళు ఇవ్వండి. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీళ్లు. మీ యావంతా కాంట్రాక్టులని ఎస్టిమేషన్స్ పెంచి, అంచనాలు పెంచి కాంట్రాక్టర్కి ఎట్లా ఇవ్వాలి, అక్కడి నుంచి ఏమైనా తీసుకోవాలన్న కార్యక్రమం పైన ఉంది తప్ప రైతులకు మేలు చేయాలా, ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పం లేదు అనిపిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి X వేదికగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. బెడిసి కొట్టిన మాక్ నాటకం. ఈవీఎంలలో అవకతవకలు ఉన్నాయని ఈసీకి బాలినేని ఫిర్యాదు. ఈవీఎంలను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని దరఖాస్తు. ఇందుకు బదులుగా మాక్ పోలింగ్ కలెక్టరు సన్నద్ధం. నిరాకరించిన వైఎస్ఆర్సీపీ ఆగిన ప్రక్రియ. ఇది మొత్తానికి బెడిసి కొట్టిందట మాక్ నాటకం. అసలు మాక్ పోలింగ్ ఏంది? ఇంత ఫూలిష్నెస్సా? ఆయన అడిగింది ఏంది? ఆల్రెడీ ఎలక్షన్ పూర్తయింది, రిజల్ట్ కూడా వచ్చింది, దానికి స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. అలా దాంట్లో నిక్షిప్తమైన ఓట్లు. ఇక మాక్ పోలింగ్ అవసరంలే. ఖాళీ బ్యాలెట్ అయితే మాక్ పోలింగ్ ప్రారంభం అయ్యే ముందు చేస్తారు. పోలింగ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, అంత గవర్నమెంట్ ఫామ్ అయ్యా. ఇవాళ చేయాల్సింది మాక్ పోలింగ్ కాదు. వాళ్ళకున్న అనుమానాలు ఏంటంటే ఈవీఎంలకి వీవీప్యాట్ స్లిప్పులకి కంపారిజన్ చేసి పోల్చి చూపండి. ఈవీఎంలో వచ్చిన సింబల్స్కి వీవీప్యాట్స్లో వచ్చిన దానికి తేడా చూపించండి అని అడుగుతున్నారు. దాన్ని స్ట్రేట్ ఫార్వర్డ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? డొంక తిరుగుడు వ్యవహారం చెప్తున్నారు. బోడుగుండుకి మోకాలకి లంకె పెట్టే వ్యవహారం చెప్తున్నారు.
ఆయన అడిగింది ఒకటైతే మీరు మాక్ పోలింగ్ ఏంది? దేనికి అసలు మాక్ పోలింగ్? ఇప్పుడు ఏమైనా పోలింగ్ ఉందా? పోలింగ్ ఉంటే ఎప్పుడు మాక్ పోలింగ్ చేయాలంటే పోలింగ్ ముందు ఆ సంబంధించిన ఈవీఎం మిషన్ సరిగా పనిచేస్తుందా లేదా అని సూచించడానికి చేయాలి. ఈవీఎం మిషన్ పని కథ అయిపోయింది, అది పని చేసిందా లేదా అనేది ఇప్పుడు మీరు కంపారిజన్ చేస్తే తెలుస్తుంది. అది హ్యాక్ అయిందా, హ్యాక్ చేశారా, దాని కథ ఏంది, అసలు అప్పటి పోలింగ్ రోజున్న ఈవీఎం ఏముందా వేరేది ఉందా అని తెలవాలంటే వాళ్ళు అడుగుతున్న వీవీప్యాట్ స్లిప్స్ ఈవీఎంలో ఉన్న ఓట్లని పోల్చి చూపమంటున్నారు. మీకు నిజాయితీ ఉంటే, దీంట్లో అవకతవకలు లేకపోతే, దీని వెనక ఏమి అక్రమాలు లేకపోతే, కుంభకోణాలు లేకపోతే, స్కాములు స్కీములు లేకపోతే ఎందుకు మీరు దాన్ని చెప్పకుండా డొంకతిరుగుడుగా మాక్ పోలింగ్ చూపిస్తామంటారు? దేనికి మాక్ పోలింగు? ఏం చేసుకోవాలి మాక్ పోలింగు? ఇవాళ మీరు చూపించాల్సింది స్పష్టంగా నిజంగా అక్కడ ఏమి అక్రమాలు అవకతవకలు లేకపోతే, హ్యాక్ కాకపోతే ఏముందో అది చూపించండి నిజాలుంటే. కాబట్టి అక్కడ నిజాలు లేవా అనే అనుమానం అవుతుంది. ఆ నిజాలు వెనక చాలా అక్రమాలు ఉన్నాయి, కుంభకోణాలు ఉన్నాయి అనేది బలమైన వాదన ఇవాళ జరుగుతుంది బయట. ఎందుకంటే మీ 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 యొక్క వ్యవహారమే అనుమానాస్పదంగా ఉంది. మీరు చేస్తున్న కోర్టు ఒకటి చెప్పింది, ఆయన ఒకటి అడిగితే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈవీఎంలకి ఈవీప్యాట్ స్లిప్పులకి కంపేర్ చేసి చూసండి అని. మీరు ఆ మాట మాట్లాడకుండా మాకు 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 అని అంటున్నారు. ఈ మాకు వెనకున్న కుంభకోణం అదే. ఈవీఎంల్లో తప్పనిసరిగా కుంభకోణం ఏదో జరిగింది, అక్రమాలు ఏదో జరిగినాయి. ఈ అక్రమాలకు బలం చేకూర్చే విధంగా, ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఈ ఎలక్షన్ కమిషన్ అధికారుల వ్యవహార శైలి ఉంది. దానిపైన నిన్న వాళ్ళు బాయ్కాట్ చేసి వచ్చారట. మాక్ పోలింగు, మాకు నాటకం మాకొద్దు, అసలు నాటకం కావాలి, అసలు ఏం జరిగిందో నిజాలు తేలాలి, నిజాలను నిర్ధారణ చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు నిజాలను నిర్ధారణ చేసే కార్యక్రమం, నిజాలను శాప కింద చుట్టి పక్కకు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ హైకోర్టుకు పోయారు, మొత్తం పూర్తి వివరాలు ఇవ్వండి అని హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీప్యాట్ల తనిఖీ పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారట. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇవ్వకుండా మీరు ఎందుకు ఈ మతలబులు, ఈ మెలకలు, ఈ వ్యవహారాలు పెడతారు అని చెప్పి హైకోర్టుకు పోయింది ఆయన, బాలినేని శ్రీనివాసరెడ్డి. హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మొత్తం పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి అడిగింది. కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దీని వెనక మొత్తం మీద ఏదో జరిగింది కుట్ర. ఆ కుట్ర ఒకటి బయటపోతే ఒకదాంతో నాగదు. ఇది తేనెటీగలు తుట్టి లేక మొత్తం కదిలిద్ది. ఇది మొత్తానికి ప్రశ్నార్థకం అయింది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. కాబట్టి ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వటానికి అంత ఈజీగా అయితే ఏమి ఇయ్యరు. కోర్టుల చుట్టూ టైం పాస్ చేసే కార్యక్రమం చేస్తారు తప్ప అంత ఈజీగా ఇస్తారని మనం ఆశించొద్దు. ఎందుకంటే ఆశించడానికి అక్కడ నిజంగానే ట్రాన్స్పరెంట్గా జరిగి ఉంటే ఇన్ని రోజులు వాళ్ళే బయట పెట్టేస్తారు. కోర్టుకు కూడా పోయే అవసరం లేదు. మీకు ఏం కావాలో చూసుకోండి అని చెప్పి వాళ్ళ ముందు పెడతారు. ఎవరైతే అడిగితే వాళ్ళ ముందు. ఇటు ఇసుక తవ్వేసి తరలించేస్తుండట, అటు గ్రానైటు, ఒకవైపు గ్రానైటు, ఇటు ఇసుకట. ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఓ మాజీ మంత్రి కనుసన్నలలో ఇసుక మాఫియా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలోని కృష్ణానది మూనేరు ఇసుకను ఇష్టారీతను దోపిడీ చేస్తుంది. ఈ ఇసుకకు తెలంగాణలో అత్యధిక డిమాండ్ ఉందట. దీంతో ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తవ్వేసి తరలించేస్తున్నారు. ఖమ్మంలో లారీ ఇసుక 75,000కు, హైదరాబాద్ 1,00,000కు అమ్ముకుంటున్నారు. ఇది ఉచిత ఇసుక అంటే. ఇది ఇలా ఏపీలో జరుగుతున్న అద్భుతమైన ఇసుక. ఒక లారీ 75,000కు అమ్ముతారట ఖమ్మంలో. హైదరాబాద్ అయితే ₹1,00,000 దీన్ని ఉచిత ఇసుక అంటారా, ఉచిత ఇసుక పాలసీ అంటారా? ఒకవైపు ఇసుక తవ్వుతున్నారు, ఇగో లోళ్ళు. పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రం కానీ, మైనింగ్ వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకున్నారు, పచ్చ గంతలు కట్టుకున్నారు. ఇది ఏది కనపడదు ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు పత్రిక కానీ, ఎల్లో మీడియా కానీ, తెలుగుదేశం పార్టీకి. ఇది అక్రమంగా, అది శుద్ధపూస అన్నట్టు. ఇది అక్రమంగా తరలించడం అనరు, ప్రభుత్వం ఆదాయాన్ని గండిగొట్టడం అనరు. దీన్ని వాళ్ళ దృష్టిలో ఇది ఒక మంచి కార్యం, ఇది ఒక వ్రతం చేస్తున్నట్టు వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక రతం చేస్తున్నారు ఇసుక దోపిడీతోని, అటు గ్రానైట్ దోపిడీతోని. ఇది కూడా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రాతినిధ్యం వస్తున్న తుని నియోజకవర్గంలో గ్రానైట్ మాఫియా బరి తెగించింది. ఇది గ్రానైటు, ఇక్కడ ఇసుక, మొత్తం ల్యాండు, శాండు, మైను మాఫియా జరుగుతుంది అనేదానికి ఇప్పుడు ఏపీలో ఇది ఒక ఉదాహరణలా. ఇల్లు కూల్చి శిథిలాలు వాగులో కలిపి
ఎస్టీ కుటుంబంపై టీడీపీ వర్గీయుల దాష్టికం, వైఎస్ఆర్సీపీకి ఓటేశారని కక్ష. ఇగో చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక విధానానికి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారని అంటాడు. మీరు చేయాల్సింది దీనికి లా అండ్ ఆర్డర్. ఒక ఎస్టీకి సంబంధించిన కుటుంబాన్ని రోడ్డున పడేసి ఇల్లు మొత్తం బీకి ఆనవాళ్ళు లేకుండా వాగులో కలిపారట. శిథిలాలు కూడా ఉండొద్దు మళ్ళాడ. వాడు మళ్ళీ అసలు అక్కడ ఇల్లు ఉందా లేదా అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమాలలో కూడా ఇంత దారుణమా? సినిమాల కంటే దారుణంగా ఉంది ఇవాళ పరిస్థితి. చిలకలూరుపేట అట ఇది. వైఎస్ఆర్సీపీ ఓటేశారని కక్ష కట్టి ఏకంగా ఇల్లు కూల్చివేయడమే కాక ఆ శిథిలాలను వాగులో కలిపి టీడీపీ నేతలు పైచాచిక ఆనందం పొందారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం ఎడవల్లి ఎస్టీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు ఉయ్యాల ఏడుకొండలు కోటమ్మ దంపతులు కథనం మేరకు వివరాలు వారి మాటల్లోనే. మాది కూలీ నాలి చేసుకునే బతికే కుటుంబం, 3 సంతానం, అందరికీ వివాహాలు చేశాం. గ్రామాల్లో 2019లో ఖాళీ స్థానం కొనుగోలు చేసి 2 నెలల కిందట రేకులతో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నాం. మీరు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అంటే టీడీపీ వర్గీయులైన తన్నీరు గోవిందు, తన్నీరు వెంకట్రావు, తన్నీరు నారాయణ, తన్నీరు రాజు, వీళ్ళు మొత్తం ఒకే కుటుంబం ఉంటుంది. మొత్తానికి కుంచెపు ప్రసన్న, శ్రీను, మరికొందరు జేసీబీ ట్రాక్టర్పై ఎక్కి మా ఇంటిపై దాడికి వచ్చారు. కట్టు బట్టలతో ఇంట్లో నుంచి మమ్మల్ని మా 3వ కుమారుడు వెంకటేశ్వరను బయటకు తోసేశారు. ప్రభుత్వం మాది, ఎవడు అడ్డం వస్తాడో చూస్తాం, దిక్కున చోట చెప్పుకోండి అంటూ కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ఇది ప్రభుత్వం మాది, ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం అంటే ప్రభుత్వం మీది అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదా? మీరేమైనా కొనుక్కున్నారా? దాన్ని వేలంపాటలో టెండర్ వేసి కొనుక్కున్న ప్రభుత్వం ఇది. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ప్రభుత్వం ఇది. ప్రజల ప్రభుత్వం మీది అంటే మీ ప్రభుత్వం కాదు, మీ సామాజిక వర్గమో మీ ప్రభుత్వమో మీ చుట్టాలతో బంధువుల ప్రభుత్వం అనరు దీన్ని. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. కానీ మీరు అట్లా వ్యవహరించట్లే. మా ఎస్టేట్ మేము పాడుకున్న ఒక 5 ఏళ్ళు పాట పాడినాం, మా 5 ఏళ్ళు ఏది ఇష్టం అయితే అది చేస్తాం, మీకు దిక్కున్న చోట చెప్పుకో అంటే పోలీసు వ్యవస్థ ఎటుపోయింది, రెవెన్యూ వ్యవస్థ ఎటుపోయింది, ఎటుపోయిన ఈ చట్టాలు, ఏం జరుగుతుంది? ఇల్లు మొత్తం నేలమట్టం చేసి దానికి సంబంధించిన ఆ మట్టి పిల్లల శిథిలాలు ఉంటే వాటిని కూడా తెసి వాగులో కలిపారట. ఇంకెవడికి చెప్పుకోవాలా? ఏం చేయాలా? ఇది అలా లా అండ్ ఆర్డర్ పైన ఏపీలో జరుగుతున్న సిచ్యువేషను. ఇగో ఇట్లాంటి దానిపైన చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేయాలి. మీరు సూటు బూట్లు వేసుకున్న వాళ్ళని ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకుని రివ్యూ చేయటం కాదు. ఇది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి సాక్షి పేపరు ఇచ్చిన వార్త. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. జాబ్ డెస్టినేషన్గా ఏపీ అట. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. ప్లాంట్ కాదు, ఫాక్స్కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి. ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన ఫాక్స్కాన్. జాబ్ డెస్టినేషన్గా ఏపీ అట. ఎవరి జాబ్ డెస్టినేషను? ఏం జాబులు? ఏం బంట్రో జాబులు? పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పెత్తందారుల కోసమే మీరు తప్పన పడుతున్నారు. సూటు బూట్లు వేసుకున్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం సరిపోతుంది తప్ప పేదల గురించి, రైతుల గురించి, మహిళల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ఏ జాబ్ డెస్టినేషన్? మీ జాబులా, ప్రజల జాబులా, నిరుద్యోగుల జాబులా? ఏంది మీరు జాబులు డెస్టినేషను? జాబులు ఇచ్చే ఏపీపీఎస్కి చైర్మన్ దిక్కు దివానా లేదు, దాన్ని నియమించే నాదులు లేడు, దానిపైన మాట్లాడి రివ్యూ చేసే పరిస్థితి లేదు. మీకు జాబ్ డెస్టినేషన్ అట. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాను, ప్రజలకు హామీ ఇచ్చినాం కాబట్టి మీరు వచ్చేడా పెట్టుబడులు పెట్టండి, ₹1,00,000 పెట్టుబడి పెడితే 2 లక్షలు దోసుకొని పోండి, కానీ మా వాళ్ళకు బంట్రోతు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తున్నారా మీరు? ఏది మీరు ఇచ్చే ఉద్యోగాలు? మీరు తెచ్చే పెట్టుబడులు. మీరు తెచ్చే పెట్టుబడుల వల్ల పెట్టుబడి పెట్టేటోడికి ఉపయోగం తప్ప ఇక్కడ ఉన్న యువతకు కానీ ఉపాధి లేని వాళ్ళకు ఉపయోగం లేదు. మీకు నిజంగా కమిట్మెంట్ ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడున్న నైపుణ్యం ఉన్న ఉపాధి లేని నిరుద్యోగులు ఉండరు, వాళ్ళకి చిన్న చిన్న కంపెనీలు పెట్టేయండి. వాళ్ళే క్రియేట్ చేస్తారు సంపదని, వాళ్ళే ఉద్యోగాలని సృష్టిస్తారు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. ఎవరినో సూటు బూటు వేసుకున్నోడిని బయట దేశాల నుంచి పట్టుకొచ్చి అసలు వాడికి ఉందో లేదో కంపెనీ తెలియదు, వాడికి ఆ సమర్థత ఉందో లేదో తెలియదు, మీరు సూటు బూటు వేసుకొని ఫైళ్ళు మార్చుకోగానే మేము నమ్మాలి, తల ఊపాల. ఇది కాదు ఈ సంపద. దీన్ని సంపద సృష్టి అనరు. ఈ సంపద సృష్టి ఎవరికి అంటే మీరు తీసుకొస్తున్న పెట్టుబడిదారులకి సంపదని పెంచడానికి పనికొద్ది, వాళ్ళకి సృష్టి అయింది తప్ప పేద ప్రజలకు కాదు. ఇవాళ మనం చూస్తున్నాం హైదరాబాద్ లాంటి నగరాలలో పెద్ద పెద్ద టవర్సు. ఇవాళ ఈ సంవత్సరం 10 అంతస్తులు ఉంటే వచ్చే సంవత్సరం 20, 30 అవుతున్నాయి. కానీ దాని పక్కన ఉన్న గుడిసెలు అట్లే ఉన్నాయి. ఆ గుడిసెల బతుకులు అట్లే ఉన్నాయి. ఆ గుడిసెల్లో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు అట్లే ఉన్నాయి.
వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళ బతుకుల్లో మార్పు లేదు. కానీ మీరు చెప్తున్నారు నేనే హైటెక్ సిటీని కట్టినా, నేనే సైబరాబాద్ సిటీని కట్టినా, నేను ఒక అద్భుత ప్రపంచాన్ని క్రియేట్ చేసి, ఎవరి కోసం కావాలా క్రియేషను? ఏ బతుకుల్ని మార్చింది ఆ క్రియేషను? మీ పెద్దోళ్ళ బతుకుల్ని, పెత్తందారుల బతుకుల్ని, పెట్టుబడిదారుల బతుకులు మార్చింది తప్ప పేదోళ్ళ బతుకులు అక్కడే ఉన్నాయి. మీ బాత్రూమ్ అంతా లేని ఇళ్లలో ఉంటున్నారు ఇవాళ ప్రజలు. అదే టవర్స్ పక్కన మీ బడాబాబుల బాత్రూములు అంతా కూడా లేని ఇళ్లలో, ఇరుకు గదులలో గాలి వస్తే కొట్టకపోయి ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళ బతుకులు అట్లే ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఇవాళ కూడా ఇగో మీరు చెప్పే సూత్రాలు అయ్యి మీ P4లలో కానీ P3లలో కానీ ఎక్కడన్నా పవర్టీ అనే పదం ఉందా? ఎక్కడైనా పేదరికం నిర్మూలన అనే పదం ఉందా? మీరు పదే P4తో నేను పేదరికం నిర్మూలన చేస్తా అంటాడు. P4తో పేదరికం నిర్మూలన చేయవు, P4తో పెట్టుబడిదారుల సంపదను పెంచడానికి పనికి వస్తాయి అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది జాబ్ డెస్టినేషన్ అట. సంపద సృష్టి నా బ్రాండు. ఎవరి సంపద సృష్టి నీ బ్రాండు? చంద్రబాబు నాయుడు గారు చెబుతుండే సంపద సృష్టి నా బ్రాండు. ఎవరి సంపదను సృష్టించడానికి నీ బ్రాండు? పెద్దోళ్ళు, పెత్తందారులు, పెట్టుబడిదారుల సంపదను సృష్టించడానికి మీ బ్రాండు అనేది ఇవాళ పేద ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ కోసమే మీరు మాట్లాడేది. ఇగో ఇటు ఒక ఇద్దరు సూట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇటు మీరు ఉన్నారు. ఈ సూట్ వేసుకున్నోడికి అసలు ఆ కథ ఉందా లేదా, వాడికి సబ్జెక్ట్ ఉందా లేదా, వాడికి కంపెనీ ఉందా లేదా తెలియదు. అసలు మీ బినామీలా, మీ బంధువుల బినామీలా, లేదంటే వాడిని సూట్ వేసుకొని అప్పటికప్పుడు యాక్టింగ్ కోసం పట్టుకొచ్చారా లేదా తెలియని పరిస్థితి ఇలా పరిస్థితులు ఉన్నాయి. ఆయన పట్టుకొచ్చి మేము ఏంది సంపద సృష్టి నా బ్రాండు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. కంపెనీల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు మీ సంపద సృష్టి కానీ మీ బ్రాండు ఆల్రెడీ 15 కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభానికి రెడీగా ఉన్న వాటిని రిబ్బన్ కట్ చేసి నేను సంపద సృష్టిస్తున్న ఆ బ్రాండు, అదే నా బ్రాండ్ అంటే ఇక ప్రజలు వినాలి, నమ్మాలి. ఇది ఇలా జరుగుతున్న పరిస్థితి. ఇది దిశ పేపర్కి సంబంధించి. ప్రాణాలు తీసిన సమోసా, విషాహారం తిని 3 చిన్నారుల మృతి, మరో 27 మందికి అస్వస్థత, 5 పరిస్థితి విషమం, కైలాసపట్నంలో విషాదం, అనాధికార క్రైస్తవ మిషనరీ హాస్టల్లో ఘటన, మెరుగైన వైద్యం అందించండి అధికారుల సీఎం చంద్రబాబు ఆదేశం, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం, విచారణ చేపట్టిన ప్రభుత్వం. సమాసా అట, ప్రాణాలు తీసిందట సమాసా. పాసిపోయిన సమాసాలో పాసిపోయిన బిర్యానీ తెచ్చినట్టు వాడు చర్చ్ ఫాస్ట్, అనాధికారంగా మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ హాస్టల్. నీకు తిండి పెట్టే శక్తి స్థాయి లేకపోతే వదిలేసిన పర్లే, వాళ్ళు అడుక్కోనని తింటారు. పాసిపోయినవి తీసుకొచ్చి వాళ్ళకి పెడితే, ఖరాబ్ అయినవి తీసుకొచ్చి కలుషితమైన ఆహారం పెడితే వాళ్ళకి వాంతులు విరోచనాలు పెట్టి పాపం 3 చనిపోయారు. ఇప్పటికి ఇంకొక 7 పరిస్థితి విషమంగా ఉంది కైలాసపట్నం అట హాస్టల్లో. మళ్ళీ వాడు ఆ మిషనరీ ఎవడైతే ఫాస్ట్ ఉండో వాడు చేసిన ఘనకార్యం ఏంటంటే వాంతులు విరోచనాలు అయితేనే ఇళ్ళకి పంపిండట. హాస్పిటల్కి పంపాలా, ఇళ్ళకి పంపాలా? చూపించాల్సింది అక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించాలా. నువ్వు అది వదిలిపెట్టి నీ బాధ్యత నుంచి చేతులు ఎత్తేసి ఇళ్ళకి పంపితే అంటే మీ సావు మీరు చావండి, నేనైతే విషపూరితమైన ఆహారం, కలుషితమైన ఆహారం పెట్టినా వాళ్ళు చచ్చిపోయినా బతికినా నాకు సంబంధం లేదనే పద్ధతి మీ మిషనరీ ఇదే నేర్పుతుందా? ఇది ప్రాణాలు తీసిందట సమాసా అనేది ఒక వార్తని దిశ పేపరు ఇచ్చింది. ఇది దిశకు సంబంధించి. ఈనాడు చూద్దాం. పారిశ్రామికవేత్తల గమ్యస్థానం ఏపీ. ఎస్, ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ దృష్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీ సిటీలో 1570 కోట్లతో 15 పరిశ్రమల ప్రారంభం, 1213 కోట్లతో 5 కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు, 6 పరిశ్రమలకు శంకుస్థాపన. ఇదంతా ఉట్టిదే ముచ్చట. పారిశ్రామికవేత్తలకు గమ్యస్థానం ఏపీనే. పేదోళ్ళకు గమ్యస్థానం కాదు, పేదరిక నిర్మూలన మీ గమ్యస్థానం కాదు, మీ డెస్టినీ కాదు. మీ డెస్టినీ అంతా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, బడాబాబులు, పెత్తందారులకే అనేది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే మీ వ్యవహారాలు, మీ స్టేట్మెంట్లు, మీ పనితీరు ఇదంతా ఉంది. కొంచెం నవ్వండి అయ్యా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఫోటో తీస్తుండో ఫోటోగ్రాఫర్స్ దినోత్సవంలో. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఫోటోగ్రాఫర్ల ఫోటో తీసి వారి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని వివిధ పత్రికల ఫోటోగ్రాఫర్లు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళి కలిశారు. చంద్రబాబు వారిని ఆప్యాయంగా పలకరించారట. ఒకరు కెమెరా తీసుకొని ఫోటోలు తీశారు. పాత్రికేయ రంగంలో రాణిస్తున్న వారిని అభినందించారు. కొంచెం నవ్వండి అయ్యా అంటాడు. ఎందుకు నవ్వుతారు? మిమ్మల్ని చూస్తే కూడా నవ్వుతాడు. మీరు నవ్వరు కాబట్టి వాళ్ళు నవ్వరు, అది బాధ. ఇప్పుడు ఇది ఒక వార్త ఈనాడు పేపర్ ఇచ్చింది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.